మన భారత చరిత్రలోంచి ఏకంగా 1200 సంవత్సరాలు మాయమైపోయాయంటే నమ్ముతారా? అవును, మన టెక్స్ట్ బుక్స్లో అస్సలు కనిపించని ఒక అద్భుతమైన చాప్టర్ని దాచేసిందట ఓ పెద్ద కాలక్రమ దోషం. ఈరోజు మనం దాని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విజేతలలో ఒకరి గురించి మన హిస్టరీ బుక్స్లో ఉన్నది తప్పైతే, ఈరోజు మనం చూస్తున్న సోర్స్ మెటీరియల్ సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతోంది. మరీ ముఖ్యంగా అలెగ్జాండర్ ది గ్రేట్ మన ప్రాచీన భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు అసలేం జరిగింది అనే దాని గురించి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ సోర్స్ ప్రకారం క్రీస్తుపూర్వం 327లో అలెగ్జాండర్ని ఎదుర్కొన్నది మౌర్య సామ్రాజ్యం కాదట, మరెవరు? ఆ కాలంలో ఉన్న శక్తివంతమైన గుప్త సామ్రాజ్యమంట. సరే, ఇంత పెద్ద విషయాన్ని తేల్చాలంటే ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి? మొదటి క్లూ కోసం మనం వెనక్కి వెళ్ళాలి. అలెగ్జాండర్ దండయాత్ర గురించి రాసుకున్న గ్రీకు చరిత్రకారుల రికార్డుల్లోకి. వాళ్లు రాసిన పేర్లలోనే అసలు రహస్యం దాగి ఉందట. మొదటి పజిల్ పీస్ ఏంటంటే అప్పుడున్న రాజు పేరు. గ్రీకు రికార్డుల్లో క్సాండ్రమస్ అనే ఉంది. మన చరిత్ర ప్రకారం అది ధననందుడవ్వాలి. కాని ఈ సోర్స్ ఏమంటోందంటే క్సాండ్రమస్ అనే పదం ధననందుడు కన్నా చంద్రమసుడు అనే పేరుకి చాలా దగ్గరగా, దాదాపు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతోందట. ఈ చిన్న తేడానే అసలు కథని మార్చేస్తుందని వాళ్ల వాదన. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ గొప్ప చక్రవర్తి పేరు దగ్గరే అసలు ట్విస్ట్ ఉంది. గ్రీకులు సెండ్రకోటోస్ అని రాసుకున్నారు కదా, మనవాళ్లు అది చంద్రగుప్త మౌర్యుడు అంటారు. కాని ఈ సోర్స్ ప్రకారం ఆ సెండ్రకోటోస్ మరెవరో కాదు, గుప్తవంశానికి చెందిన చంద్రగుప్తుడు. ఇదే ప్యాటర్న్ అతని వారసుడి విషయంలోనూ కంటిన్యూ అవుతోంది. గ్రీక్ రికార్డులో వారసుడి పేరు శాండ్రోసెప్టస్. ఈ పేరుకి మనకు తెలిసిన బిందుసారుడు అనే పేరుకి అసలు ఏమాత్రం సంబంధం లేదట. కాని అదే శాండ్రోసెప్టస్ అనే పేరు గొప్ప చక్రవర్తి అయిన సముద్రగుప్తుడి పేరుతో చాలా స్పష్టంగా మ్యాచ్ అవుతోందని ఈ సోర్స్ చెప్తోంది. చూశారా? ఈ టేబుల్లో పక్కపక్కన పెట్టి చూస్తే ఈ వాదనలో ఉన్న పాయింట్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు మనకు తెలిసిన పేర్లు, మరోవైపు ఈ సోర్స్ చెప్తున్న పేర్లు. గ్రీకు పేర్లు గుప్తరాజుల పేర్లతో ఎంత కరెక్ట్గా సింక్ అవుతున్నాయో చూడండి. సరే, పేర్ల సంగతి పక్కన పడితే ఇప్పుడు మనం నేరుగా యుద్ధరంగానికే వెళ్దాం. ఇది రెండో క్లూ. అప్పటి భారత సైన్యం యొక్క అపారమైన శక్తిని చూసి అలెగ్జాండర్ దండయాత్ర మధ్యలోనే ఎలా ఆగిపోయిందో చూద్దాం. గ్రీకు గోడచారుడు అలెగ్జాండర్కి ఏం చెప్పారంటే, భారత చక్రవర్తి సైన్యంలో 2 లక్షలకు పైగా సైనికులున్నారట. అంతేకాదు, వేలకొద్దీ యుద్ధ ఏనుగులు, రథాలు, దీనికి అదనం. ఊహించుకోండి ఆ సైన్యం ఎంత పెద్దదో. అసలు యుద్ధం జరగక ముందే ఒక చిన్న శాంపిల్ చూశాడు అలెగ్జాండర్. చక్రవర్తి మిత్రుడైన పౌరవరాజు తన యుద్ధ ఏనుగులతో దాడి చేశాడు. ఆ భారీ ఏనుగులు సృష్టించిన బీభత్సం భయం అంతా ఇంత కాదు. అలాంటి సైన్యాన్ని ఎప్పుడు చూడని అలెగ్జాండర్ సైనికులు గడగడా వణికిపోయారు. అప్పుడే అలెగ్జాండర్కి అర్థమైంది, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా ఉంది అని. ఆ పూర్తి సైన్యాన్ని ఓడించడం అసాధ్యమని తెలుసుకున్నాడు. అందుకే ఈ సోర్స్ ఏమంటోందంటే, మన పుస్తకాల్లో చెప్పినట్టు అలెగ్జాండర్ దయతలచి వెనక్కి వెళ్ళిపోలేదు, కేవలం భయంతో పారిపోయాడు అంతే. ఇక మూడవ ఆధారం. ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇది ఒక ఐ విట్నెస్ అకౌంట్, అంటే కళ్ళారా చూసిన వ్యక్తి చెప్పింది. ఆయనే గ్రీకు రాయబారి, చరిత్రకారుడు అయిన మెగస్తనీస్. ఆయన చాలా కాలం పాటు మన భారత రాజధాని పాటలీపుత్రంలోనే ఉన్నాడు. అక్కడ తన చూసిన ప్రతీ విషయాన్ని వివరంగా రాసుకున్నాడు. ఆయన రాతలు ఆ కాలం నాటి సామ్రాజ్యానికి ఒక ఫోటో తీసినట్టుగా ఉంటాయి. ఆయన ఏం వర్ణించాడంటే, అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనంత శక్తివంతమైన నావికాదళం ఉందట, బంగారం సర్వసాధారణమైపోయినంత సంపద ఉందట, అసలు పేదరికమనే మాటే వినిపించలేదట, విదేశీయులను ఎంతో గౌరవంగా చూసుకునేవాళ్లట. ఇక రాజభవనం చుట్టూ ఉన్న భారీ చెక్కగోడ గురించైతే అద్భుతంగా వర్ణించాడు. ఇవన్నీ వింటుంటే ఒక స్వర్ణయుగంలా అనిపించడం లేదా? ఈ వర్ణనలన్నీ మౌర్యుల కాలం కన్నా గుప్తుల స్వర్ణయుగంతోనే కరెక్ట్గా సరిపోతాయని ఈ సోర్స్ వాదన. ఇక్కడే ఈ సోర్స్ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒకవేళ మెగస్తనీస్ నిజంగా మౌర్యుల ఆస్థానంలోనే ఉండి ఉంటే, అంతటి గొప్ప వ్యూహకర్త, చక్రవర్తికి గురువైన చాణక్యుడి గురించి ఒక్క మాట కూడా ఎందుకు రాయలేదు? ఇది సాధ్యమేనా? సరే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ క్లూజ్ అన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. పేర్లు, సైనిక బలం, ప్రత్యక్ష సాక్షి వర్ణనలు, ఇవన్నీ కలిపి చూస్తే
మనకు తెలిసిన చరిత్ర కాలక్రమంలోనే ఏదో పెద్ద తేడా ఉందని ఈ సోర్స్ చెబుతోంది. ఈ సోర్స్ ప్రకారం మౌర్య సామ్రాజ్యాన్ని దాని అసలు కాలమైన క్రీస్తుపూర్వం 1534 నుంచి ఏకంగా 1200 సంవత్సరాలు ముందుకు జరిపి క్రీస్తుపూర్వం 327లో పెట్టారట. ఇది పొరపాటుగా జరిగింది కాదట, కావాలనే చేశారని వాళ్ల వాదన. ఇది నిజమైతే మన ప్రాచీన చరిత్రపై మనకున్న అవగాహన మొత్తం తలకిందలైపోతుంది. ఇదిగో ఇక్కడ చూడండి, 2 టైమ్ లైన్స్ పక్కపక్కనే. మనకి తెలిసిన చరిత్ర ప్రకారం క్రీస్తుపూర్వం 327లో అలెగ్జాండర్ ఎదుర్కొన్నది మౌర్యులని ఉంది. కాని ఈ సోర్స్ ఏం చెప్తోంది? ఆ టైంలో అలెగ్జాండర్ ఎదుర్కొన్నది గుప్తులని. మరి మౌర్యులు? వాళ్ళు క్రీస్తుపూర్వం 1353లోనే, అంటే 1000 సంవత్సరాలకు పైగా ముందే తమ పాలన మొదలుపెట్టారని ఈ సోర్స్ వాదన. సో చివరిగా ఈ సోర్స్ చెప్పేదేంటంటే, ఒకసారి కాలక్రమాన్ని సరిచేస్తే చాలు, అప్పుడు గ్రీకులు రాసిన పేర్లు, మెగస్తనీస్ వర్ణించిన స్వర్ణయుగం, అలెగ్జాండర్ని భయపెట్టిన సైనిక శక్తి, ఈ ఆధారాలన్నీ పర్ఫెక్ట్గా ఒకే చోటకు వచ్చి గుప్త సామ్రాజ్యమే అలెగ్జాండర్ని ఎదుర్కొందని స్పష్టంగా చూపిస్తాయట. సరే, ఇదంతా బానే ఉంది. ఒకవేళ ఈ వాదన నిజమే అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇది మనకు ఎందుకు ముఖ్యం? ఈ సోర్స్ ప్రకారం భారతదేశానికి గొప్ప చరిత్రే లేదు అనే ఒక అబద్ధాన్ని తరతరాలుగా మనకు నేర్పించారు. మన అసలైన బలాన్ని, కీర్తిని, మన స్వర్ణయుగాన్ని కావాలనే దాచిపెట్టి మనల్ని ఎవరో వచ్చి నాగరికులుగా మార్చాల్సిన అవసరం ఉందనే ఒక తప్పుడు కథనాన్ని సృష్టించడానికే ఈ మార్పు చేశారని వాళ్ళు వాదిస్తున్నారు. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. చరిత్రను ఎప్పుడూ గెలిచినవాళ్లే రాస్తారని అంటారు. మరి అలాంటప్పుడు మనం చదువుతున్నది ఎవరి కథ? గెలిచినవాళ్లదా లేక మన అసలు కథనా? ఈ ప్రశ్నతోనే ఈరోజు ముగిద్దాం.